హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీథింగ్ కృష్వే. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మనము దుబాయ్లో ఎక్కడెక్కడ బడ్జెట్ షాపింగ్ చేయొచ్చో చూద్దాము. దాంతోపాటు దుబాయ్ మాల్ అండ్ బుర్జ్ ఖలీఫా కూడా. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి డే టు డే హైపర్ మార్కెట్. ఇది మన డీమార్ట్ లాగా అనమాట. బట్ డీమార్ట్లో రకానికి 1-2 ఐటమ్స్ ఉంటాయి, ఇక్కడ రకానికి 10 ఐటమ్స్ ఉంటాయి. ఎంటర్ అవుతున్నాయి. స్కేట్ బోర్డ్ కనిపించింది. ప్రైస్ కూడా అరౌండ్ 400 రూపీస్. నాకు చాలా తక్కువ అనిపించింది. సో వెంటనే రియాన్ కోసం తీసేసుకున్నాను. దుబాయ్ వచ్చాక అన్ని కాస్ట్లీగా చూసి ఇక్కడ కొంచెం అంటే దాంతో కంపేర్ చేస్తే బెటర్ ప్రైసెస్ కదా. నాకైతే అమ్మాయి కనీసం కొన్ని ఐటమ్స్ అన్నా కొనుక్కోవచ్చు అన్న హ్యాపీనెస్ ఉందన్నమాట. నేను మధ్యలో ఐటమ్స్ ప్రైసెస్ కూడా చెప్తాను, సో దట్ మీకు ఐడియా ఉంటుంది కదా. ఈ బుడ్డ సైకిల్ ఇది 240 రూపీస్. ఈ డే టు డే హైపర్ మార్కెట్ చాలా ప్లేసెస్లో ఉంది. సో మీ లొకేషన్ నుంచి ఏదైతే దగ్గరగా ఉందో దానికి మీరు విజిట్ చేయొచ్చు. మమ్మీ ఈ మెటాలిక్ ట్విస్ట్ ఐస్ తీసుకున్నారు. మనం ఏమైనా గ్రాసరీ కవర్స్ ఓపెన్ చేస్తాం కదా, అప్పుడు క్లోజ్ చేయడానికి దీంతో ఈజీగా ఉంటుంది అనమాట. ప్రైస్ వచ్చేసి 60 రూపీస్. ఇండియాలో కూడా దొరుకుతాయి, బట్ అక్కడ అవి కనిపించేసరికి తీసేసుకున్నాము. బర్త్డే పార్టీకి థీమ్ బేస్డ్ డెకరేషన్ ఐటమ్స్, ఆర్ట్ క్రాఫ్ట్కి సంబంధించినవి చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ స్పైసెస్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్. పూల్ మకానా కాస్ట్ వచ్చేసి 1 kg 2200 రూపీస్ దాకా ఉంది. లగేజ్ బ్యాగ్ ఇది మమ్మీకి చాలా నచ్చింది. క్లాత్ కూడా బాగుందన్నమాట. సో ఇది కూడా తీసుకున్నాము. అరౌండ్ 300 to 400 అనుకుంటా, నాకు కరెక్ట్ ప్రైస్ గుర్తులేదు. మేము వెళ్ళింది క్రిస్మస్ టైంలో కాబట్టి అసలు క్రిస్మస్ డెకరేషన్ రిలేటెడ్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూస్తుంటే భలే అనిపించింది. కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు స్టోర్ చేయాలి అవి తెచ్చుకున్నా కూడా. సో అందుకని ఏమీ తెచ్చుకోలేదు. ఇవన్నీ రోప్స్తో చేశారు, చాలా బాగున్నాయి చూడ్డానికి. డెకరేటివ్ పర్పస్గా భలే ఉంటాయి ఇంట్లో పెట్టుకుంటే. స్టార్టింగ్ ప్రైస్ 200. ఇంకా డిఫరెంట్ డిజైన్ బట్టి ప్రైస్ కూడా డిఫర్ అవుతుంది. ఇది జనరల్గా చికెన్ బ్రెస్ట్ అలా మనం స్మాష్ చేస్తాం కదా, అదనమాట. బట్ దంచడానికి బాగుందని మమ్మీ తీసుకున్నారు. 10 dirhamsలో ఇక్కడ మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయి. లైక్ ఈ గ్లాసెస్ చూస్తున్నారు కదా, ఇది కూడా 240 రూపీస్. టాలీ కౌంటర్, మనం వాకింగ్ చేసేటప్పుడు కౌంట్ అది మెయింటైన్ చేసుకోవడానికి ఇది తీసుకోవచ్చు. అండ్ ఇలాంటిది సేమ్ ఫింగర్కి కూడా ఉంది, అంటే ఫింగర్కి పెట్టుకొని ఈజీగా ప్రెస్ చేయొచ్చు అనమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. పర్ పీస్ వచ్చేసి 240 రూపీస్. రియాన్కి వాచ్ తీసుకున్నాను. వాచ్ కలెక్షన్ అయితే సూపర్ ఉంది. అసలు 240 రూపీస్కి ఎంత మంచిగా ఉన్నాయి వాచెస్ అయితే. మా వాడు అది చూసి మస్తు ఖుషి అయిపోయాడు. ప్రస్తుతానికి అదే వాడుతున్నాడు, ఎటు వెళ్ళినా అదే పెట్టుకుంటున్నాడు. వీళ్ళ తెలివితేటలు చూడండి. కొబ్బరి బొండాన్ని ఎంత బాగా సెట్ చేశారు. ఈజీగా ఓపెన్ చేసుకొని ఆ స్ట్రాతో తాగేసేయచ్చు. దీని పక్కనుంది ఇంకొక టైప్ ఆఫ్ కొబ్బరి బొండా, వియట్నాంది. ఇది కూడా నీట్గా చేసి పెట్టారు. దుబాయ్లో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అసలు భలే ఫ్రెష్గా దొరుకుతాయి. ఇవి చూడండి, మామిడికాయలు ఇండియా వంట, కేజీ 280 రూపీస్ దాకా. నెక్స్ట్ మనం దుబాయ్ మాల్కి వెళ్దాము. అక్కడ చీప్, బడ్జెట్ అనే పదాలు కూడా అసలు మనం వాడలేము, అంత కాస్ట్లీ. దుబాయ్లో ఎటు తిరుగుతున్న ఈ బుర్జ్ ఖలీఫా మాత్రం కంపల్సరీగా కనిపిస్తూనే ఉంటుంది. అప్పుడే బడ్జెట్ షాపింగ్ అయిపోయింది అనుకోకండి. దుబాయ్ మాల్ తర్వాత నెక్స్ట్ డే మనం ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తాం. దేవుడా, పార్కింగ్ దగ్గర నుంచి లిఫ్ట్ దగ్గరికి రావడానికి కిలోమీటర్ నడిచాము. బేసికల్లీ దీన్ని రిచ్ పీపుల్స్ మాల్ అనొచ్చు. అన్నీ కాస్ట్లీగానే కనిపిస్తున్నాయి. మేమైతే అన్నీ జస్ట్ చూడ్డానికి వచ్చాం, కొనే అంత సీన్ అయితే లేదు. టిఫనీ అనుకో, దీని ఎంట్రన్స్ చూడండి అసలు ఎంత బాగుందో. ఈ అమ్మాయిల పని బాగుంది. వాళ్ళ వెనకాల 5 బాడీ గార్డ్స్ ఉన్నారు, వాళ్ళు కొనుక్కున్నవన్నీ మోస్తూ ఉన్నారు. సూపర్ కదా. గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకి అండర్ వాటర్ ఎక్వేరియం కూడా ఉంటుంది. ఇది బయట నుంచి చూడొచ్చు. లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ టికెట్ తీసుకొని వెళ్ళాలి.
ఫైనలీ బుర్జ్ ఖలీఫా దగ్గరకు వచ్చేసాము. రియాన్ అయితే మరీ చెప్పాడు బుర్జ్ ఖలీఫాతో వీడియో తీసుకోమని. సో హియర్ ఇట్ ఈస్. Habibi, come to Dubai. ఇక్కడ ఈవినింగ్ 6 PM నుంచి 11 PM వరకు ఫౌంటైన్ షో జరుగుద్ది ఎవ్రీ 30 minutes. సో దానికోసం మేము నైట్ వరకు ఉన్నామన్నమాట. ఇక్కడి వరకు వచ్చాం కదా, అది కంపల్సరీ చూడాలని. హబీబీ కమ్ టు దుబాయ్ అంటారు కదా, దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు. అందరూ దుబాయ్కే వచ్చారు. చూడండి ఎంత రష్ ఉందో. ఫౌంటైన్ షో కన్నా ముందు బుర్జ్ ఖలీఫా మీద లైట్ షో స్టార్ట్ అయింది. భలే ఉంది కదా. నెక్స్ట్ ఫౌంటైన్ షో. ఇది చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో, ఇలా చుట్టూ లైట్స్తో భలే అందంగా ఉందన్నమాట. నేను 4x స్పీడ్లో పెట్టాను మీకు మొత్తం చూపివ్వడానికి. అండ్ ఈ ఫౌంటైన్ షో జరిగేటప్పుడు మనకి బోట్స్లో కూడా దీని దగ్గరికి వెళ్ళొచ్చు. సో అది 75 dirhams పర్ పర్సన్. సో 1700 రూపీస్కి మనకి ఈ బోటింగ్ తీసుకెళ్తారనమాట ఈ ఫౌంటైన్ దగ్గర. దుబాయ్ మాల్ చాలా పెద్దది కదా. సో పార్కింగ్లో ఒకవేళ మన కార్ మనం కనుక్కోలేకపోతే ఇలా వీళ్ళకి కాల్ చేయొచ్చు. నెక్స్ట్ డే వచ్చేసాము డ్రాగన్ మార్ట్కి. దీంట్లో మొత్తం చైనా ఐటమ్స్ దొరుకుతాయి మనకి. ఇది ఉంది ఇది లేదు అనకుండా అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. ఒక సలూన్ పెట్టాలంటే ఏ ఐటమ్స్ కావాలో అవన్నీ మీకు ఈ షాప్లో దొరుకుతాయి. మనకి సింగిల్ పీసెస్ కూడా ఇస్తారు. యాక్చువల్లీ డ్రాగన్ మార్ట్స్ 2 ఉంటాయి, డ్రాగన్ మార్ట్ 1 and 2. సో పక్కనే ఉంటాయి. ఇదేమో కొంచెం మాల్ టైప్లో ఉంటుంది. అండ్ ఇంకోటి మొత్తం వేర్ హౌసెస్ అనమాట. మనకి గార్మెంట్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, స్పోర్ట్స్, ఇంకా ఎలక్ట్రానిక్స్, టాయ్స్ అన్నీ రిలేటెడ్వి సపరేట్ వేర్ హౌసెస్. బట్ అన్నీ ఇంటర్ లింక్డ్. మీకు తిరగాలంటే ఒక రోజు మొత్తం పడుతుంది ఇది. ఈ బైక్స్ అన్నీ మాల్ మధ్యలో పెట్టి అమ్మేస్తున్నారు. ఎలక్ట్రానిక్ సెక్షన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. చిన్నవి క్యూట్గా చాలా ఉన్నాయి. బట్ చైనా ఐటమ్స్ కాబట్టి అవి ఎన్ని రోజులు పనిచేస్తాయో తెలీదు. నేను కొందామన్నా కూడా మా తమ్ముడు అసలు పడనివ్వలేదు, అస్సలు కొననివ్వలేదు నన్ను. ఇలా డెకరేటివ్ ఐటమ్స్, డ్రెస్సెస్ ఇంకేమన్నా కొనుక్కోవచ్చు, కానీ ఎలక్ట్రానిక్స్ ఒక్కటి మాత్రం కొంచెం చూసుకొని తీసుకోండి. ప్రైస్ వైజ్ పర్వాలేదు, కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళంగానే అవి పని చేయకపోతే మనకు కొంచెం బాధగా ఉంటుంది కదా, అందుకని చెప్తున్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఒకే ప్లేస్లో కొనుక్కోవాలంటే మీరు ఇక్కడికి రావచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు రెస్టారెంట్స్లో మనం ఇలాంటివన్నీ చూస్తున్నాం కదా, డెకరేటివ్ పీసెస్ లాగా పెడుతున్నారు. జనరల్గా వెకేషన్కి 3 to 4 days వస్తారు కదా, అప్పుడు ఇలాంటివన్నీ చూడడం కుదరదు, ఎందుకంటే మెయిన్ ప్లేసెస్కి వెళ్ళాలి కదా. బట్ నేను 14 days ఉంటున్నాను కాబట్టి ఇక్కడ దుబాయ్లో అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ బౌల్ నాకు భలే నచ్చింది. 2 curries ఒకేసారి చేసుకోవచ్చు, బట్ చాలా అంటే చాలా వెయిట్ ఉంది. చిన్న ఐటమ్స్ నుంచి ఇంత పెద్ద ఐటమ్స్ కూడా సెల్ చేస్తున్నారు ఇక్కడ. డ్రాగన్ మార్ట్ది 20 years యానివర్సరీ అంట. సో వాళ్ళు ఇలా బ్యాగ్స్ మీద మన నేమ్ రాసిస్తున్నారు. ఫస్ట్ ఇంగ్లీష్లో రాసి దానిపైన ఇది చైనీస్ లాంగ్వేజ్ అనుకుంటా, అక్కడ కూడా మన నేమ్ రాస్తున్నారు. దీని తర్వాత మనం ఫోటో కూడా దిగొచ్చు. ఇవన్నీ లైక్ బ్యాగ్ అండ్ ఫోటో 2 ఫ్రీ, ఏం కాస్ట్ ఛార్జ్ చేయలేదు. ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా, సో దాంట్లో చూస్తే వాళ్ళు ఫోటో క్లిక్ చేస్తారు. మనం డిఫరెంట్ పోజెస్ ఇవ్వచ్చు. వెంటనే మనం దిగిన ఫోటో కూడా ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆ స్క్రీన్ మీద QR కోడ్ ఉంది కదా, అది స్కాన్ చేస్తే మన ఫోన్లోకి కూడా వచ్చేస్తుంది ఫోటో. నెక్స్ట్ ఇంకో డ్రాగన్ మార్ట్కి వచ్చేసాము. ఇక్కడ చూడండి మొత్తం అసలు మన మాల్ లాగా ఉండదు అనమాట. ఇది మనం సంతలో నడుస్తుంటే ఎట్లుంటుందో అట్లే ఉంటుంది. ఈ చిన్ని ఫోన్స్ భలే క్యూట్గా ఉన్నాయి. మన ఫోన్లో ఏవేవైతే ఆప్షన్స్ పనిచేస్తాయి అన్నీ దీంట్లో కూడా పనిచేస్తుంది. 512 GB స్టోరేజ్, సూపర్ క్యూట్ ఉన్నాయి. 2000 చేంజ్ చెప్పారు. ఇదంతా ప్లాంట్స్ సెక్షన్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నీ, పెద్ద ట్రీస్ కూడా ఉన్నాయన్నమాట. వరల్డ్స్ లార్జెస్ట్ ఫార్చ్యూన్ కుకీ అంట. ఎంత పెద్దగా ఉందో చూడండి. బయట నుంచి చూస్తే మాల్ మొత్తం ఇలా వేర్ హౌసెస్ టైప్లో ఉంటాయి. డిఫరెంట్ సెక్షన్స్కి డిఫరెంట్ ఎంట్రన్సెస్ ఉంటాయి. బట్ ఏ సెక్షన్లోంచి ఎంటర్ అయినా మీరు మొత్తం తిరిగేసేయచ్చు. నెక్స్ట్ మనం వచ్చేసాము బ్లూ వాటర్స్ ఐలాండ్కి.
ఇక్కడ వరల్డ్స్ బిగ్గెస్ట్ జాయింట్ వీల్ ఉంటుంది, నా వెనకాల కనిపిస్తుంది కదా. మేము వెళ్ళినప్పుడు ఇది వర్క్ చేయట్లేదు, చాలా ఇయర్స్ అయింది అనుకుంటా క్లోజ్ చేసి. బట్ Jan 2, 2025 నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు. బ్లూ వాటర్స్లో మనకి 8 PM అండ్ 10 PMకి డ్రోన్ షోస్ ఉంటాయి. సో దానికోసం వెయిటింగ్ అనమాట. సరే ఆలోపు ఇదంతా పీస్ఫుల్గా ఉంది కాబట్టి అలా వాక్ చేసి దుబాయ్ అంటే ఆ ఫెర్రిస్ వీల్ దాకా వెళ్ళొద్దాం కదా అని వెళ్తున్నాం. వీళ్ళు ఇక్కడ లైట్స్ని మాత్రం భలే యూజ్ చేసుకున్నారు. అసలు ఎంత లైటింగ్, ఎటు చూసినా లైట్స్. అండ్ దానివల్ల కూడా అసలు ఎంత ఆ సరౌండింగ్స్ మొత్తం చాలా మంచిగా ఎలివేట్ అవుతున్నాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి మేడమ్ టుసాట్స్ కూడా ఉంది. ఇంకోటి చెప్పాలి, నేను యాక్చువల్లీ ఇదంతా మనకి ఏం టికెట్ లేదు, ఇదంతా ఫ్రీ. బట్ మనం పార్కింగ్ ఎక్కడైతే చేస్తామో బ్లూ వాటర్స్ ఎంట్రన్స్ దగ్గర పార్కింగ్కి per hour 20 dirhams, అంటే ఆల్మోస్ట్ ఒక 450 రూపీస్ అనమాట per hour. సో మేము 7:20కి వచ్చాము. సో 8:20 వరకు ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇంకెలానో డ్రోన్ షో 10 minutes ఉంటుంది కదా, 8 o'clock. అది చూసేసి వెళ్ళిపోదామని ప్లాన్. లేదంటే మీరు బ్లూ వాటర్స్లో 100 dirhams అంటే 2300 చేంజ్కి మనం కొనుక్కుంటే అప్పుడు మీకు పార్కింగ్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అయిపోద్ది. 8 అవుతుంది. సో డ్రోన్ షో చూడడానికి రిటర్న్ వెళ్తున్నాం అనమాట. ఎంత రష్ ఉందో చూడండి. 8 o'clock అయింది అండ్ డ్రోన్ షో కోసం ఈగర్గా వెయిటింగ్ అనమాట. బట్ ఏమీ రాలేదు అసలు. 8:15, 8:20 వరకు వెయిట్ చేసాము. అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ కనిపిస్తే అడిగామన్నమాట ఏమైంది అని. అప్పుడు అతను చెప్పాడు డ్రోన్ షో ఈరోజు క్యాన్సిల్ అయిందని. ఎంత డిసప్పాయింటెడ్గా అనిపించిందో అసలు. ఆల్రెడీ 8:20 వరకే ఉండింది పార్కింగ్ కూడా. సో ఇప్పుడు 8:25 కల్లా పార్కింగ్కి వెళ్తే మేము 40 dirhams కట్టాల్సి వచ్చింది. సో ఇంకా తప్పదు కదా, 40 dirhams ఇలా ఊరికనే వాళ్ళకి ఇచ్చి ఇంటికి వెళ్ళాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.